అన్నా మ్యాడ్ సినిమానా మన డీజే కానీ పెళ్ళి మన లడ్డు కానీ పెళ్ళి అలా వెళ్ళిపోద్దన్న అలా అలా ఈ సినిమాలో ఎందుకు లేరనా అలా అలా ఫ్యామిలీ స్టోరీనా ఫ్యామిలీ కామెడీ బాగుందన్న బాగుంది చూడొచ్చు ఒకసారి చూడొచ్చు అన్నా దాంట్లో ఏంటంటే కామెడీ నచ్చిందన్న నాకు కామెడీ జానర్ అన్న అన్న లడ్డు అన్న లడ్డు అన్న మీద ఇట్లా ఇరుతా ఉంటా స్టోరీ అన్న నేను ఇచ్చే రేటింగ్ 3 అన్న ఒకసారి చూడొచ్చు సినిమా చూడొచ్చు అన్న చూడండి అన్న రండి అన్న మ్యాడ్ అన్న బాగా తీశారన్న తమన్ సార్ మ్యూజిక్ బాగా ఇచ్చారు అన్న ఆర్ఆర్ కావచ్చు అంతా బాగానే ఉంది చూడొచ్చు అన్న ఒకసారి వచ్చి చూడండి అన్న మంచి సినిమా వచ్చిందన్న మ్యాడ్ అన్న కామెడీ జానర్ అన్న రండి అన్న బాగుంది మంచిగా తీశారు సార్ సూపర్ తీశారు బాగుందన్న ఇంకేందన్నా మ్యాడ్ ఉందన్న A²+B²+2AB మ్యాడ్ స్క్వేర్ బాగుందన్న సినిమా బాగుంది అలా సూర్యుడనా బాగుందన్నా బాగా చేశారన్నా అలా ఈ సినిమా నేను ఎందుకు లేనని బాధపడుతున్నానా సూర్యుడనా అలా మ్యాడ్ 3 కనుక వస్తే మ్యాడ్ 3 నేను ఉంటా అన్నా నేను ఉంటాను సినిమాలో అలా సినిమా బాగుందన్న కామెడీ జనరు ఎంటర్టైన్మెంట్ ఉంది అక్కడ బీచ్కి వెళ్తారు మళ్ళీ వస్తారు అలా ఫస్ట్ పార్ట్ ఎట్టుందన్న మ్యాడ్ చాప్టర్ 2 కూడా అలాగే ఉందన్నమాట సేమ్ కంపారిజన్ చేస్తుంటే సేమ్ ఉందన్న బాగుంది నా గుండె మీద పట్టు మ్యాడ్ సినిమా హిట్ బ్రదర్ మనం జెన్యూన్ ప్రేక్షకులు థియేటర్లో వచ్చి చూడాలనుకున్న వాడు 100% చూస్తాడు. ఇప్పుడు లంచ పెళ్ళమే ఉంచుకున్న పెళ్ళం లాగానే ఇది లేదు బ్రో. ఒక్కసారి మీరు రివ్యూ ఇచ్చినాక గంట సేపట్లో ఇప్పుడు మూవీ రీల్స్ లో మూవీ వచ్చేసింది. అప్పుడే వచ్చేసింది. నేను వాసన అమ్ముతున్నా. ఇప్పుడు మనము ఏమంటారు మూవీ అంటే పైరసీ ఎంకరేజ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? లాగు తీసి తన్నాలి కొడుకులకు అని చెప్తున్నా బరాబర్. ఇప్పుడు చెప్తున్నాడు పైరసీ చూసే వాళ్ళందరూ మాట బరాబర్ చెప్తున్నా. ఇది మీరు నిజంగా యూట్యూబర్ నిజం చెప్తున్నా. ఏమంటారు దాన్ని చేస్తారు చూడు, సారీ వాళ్ళకి మళ్ళీ నాకు ట్రోల్ చేయగలరా, ఏమంటారు హిజ్రాలు చేస్తారు కొందరు. వాళ్ళు డైరెక్ట్ గా ఓఆర్ఆర్ పక్కన ఆ పని చేసే వాళ్ళు అంటే పైరసీ చేస్తారు. బయట రోడ్ల మీద 100కు 200కు పోయే వాళ్ళైతే పైరసీ చేస్తారు. నిజమైన మొగోళ్ళు అయితే థియేటర్కి వస్తారు. దయచేసి మీరు పెద్ద సినిమాలు చేసుకోరు. వాళ్ళ మ్యాడ్ లాంటి సినిమా, కోట్ లాంటి సినిమా అని పైరసీ చేయకండి భయ్యా. ఎందుకంటే మీరు 2 చేతుల నుంచి దండం. ఇక సినిమాల నీ ఆరోగ్యం ఏమైనా రోగం ఏమైనా ఉందంటే మ్యాడ్ సినిమా చూడు, నీ రోగం పోగొట్టుకుంటావు భయ్యా. లేదా మీ ముసలోళ్ళని ముత్తాతలు అందరు చూపిస్తున్నారు అన్నా. ఎయిడ్స్ ఉన్న పోతుందా? ఇక ఎయిడ్స్ ఉన్న పోతా అంటే కొన్ని వ్యాధులు ఉంటాయి భయ్యా. నేను ఫిజిషియన్ని, నేను సైన్స్ స్టూడెంట్ని. కొన్ని వ్యాధులు ఉంటుంది. ఇప్పుడు మన ఏమంటారు మన కొంతమంది సినిమాలు తీస్తారు, కొంతమంది పిచ్చి సినిమాలు. నువ్వు ఎంత దుట్టు వాడికి బరిగదని కొట్టు, ఏదైనా కొట్టు, వాడు అంటే ఉంటాడు. ఎయిడ్స్ గిడ అంటే ఎయిడ్స్ ఉన్న పోతుంది. బీపీ, షుగర్ లెవెల్ ఇట్లాంటి కొన్ని మనకు ఇటు వచ్చి అటు పోయే వ్యాధులు మాత్రం పోతుంది. నాకు మొత్తం మీద కామెడీ నచ్చింది. ఆ లడ్డు ఒకడు ఉంటాడు భయ్య. ఆ పెళ్లి క్యాన్సర్ అయ్యగానే స్టోరీ స్టార్ట్ అవుతుంది. గోవా సీన్లు, అది పెళ్లి సీను, అమ్మతోడు ఆసం. ఇగో ఇక్కడ సైడ్ మీద నా సైడ్ ఇక్కడ బట్ట వస్తుంది, బట్ట మీద ఒట్టు 100% ఈ సినిమా హిట్. నాకు నేను హీరోయిన్ కోసం పోలేదు. ఆ సినిమా దయచేసి ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఆర్గానిక్ ఫుడ్ మన పాతకాలంలో వాళ్ళు తిన్నారు. మందు తిండి ఇప్పుడు తింటున్నాం మనం. నిజంగా చెప్తున్నాం. ఎందుకంటే మీకు సైన్స్ అర్థమవుతుందో అర్థం కాదో, మందులు కల్తీ ఫుడ్ ఇప్పుడు మనం తింటున్నాము. ఆ కల్తీ ఫుడ్ నుంచి బారి నుంచి మనం తప్పించుకోవాలంటే మ్యాడ్ సినిమా చూడండి. ఎందుకంటే కొద్దిసేపు నవ్వి మనకు కొద్దిగా కణాల్సి ఉంటాయి, వైట్ సెల్స్ అని రెడ్ సెల్స్ అని, అవి కొద్దిగా మనకు ఉత్పత్తి చెందుతుంది. ఇక రెడ్డు పెళ్ళి అంటే ఇక కామెడీలు గిమ్ముడు ఉంటాయి కదా, ఇక పోతుంది ఆ సినిమా మొత్తం మీద. నేను చెప్తున్నా స్టోరీ మీద ఫోకస్ పెట్టలే. ఆ సినిమా ఇప్పుడు ఆ డైరెక్టర్ ఏం రాసిండో కానీ నవ్వుకుంటేనే పోయినా నేను. ఇక మొత్తం నేను ఇక ఇంకోటి ఆ పాటలు ఉండే ఫుల్ కామెడీ. ఇక నేను స్టోరీ ఇంకోటి పిచ్చోడు ఏం లేదు కానీ నేనైతే అమ్మతోడు సినిమా మాత్రం పిచ్చి కుక్క లాగా ఎక్కించి పిచ్చి కుక్క ఎట్లా కామెడీ చేస్తావు అట్లా నవ్వి చచ్చిపోవాలి. మ్యాడ్ 1 బాగుంది. మ్యాడ్ 1 ఆసం. మ్యాడ్ 2 కొద్దిగా నాకు తగ్గించింది. మ్యాడ్ 3 అని ఇంకోటి ఇచ్చిండు హిట్. అదన్నా మంచిది అన్న. భీమ్స్ అన్నకు వార్నింగ్ ఇస్తున్నాం. భీమ్స్ అన్న అన్న నువ్వు అన్ని సినిమాలకు, బలగం సినిమాకు, ఇంకో సినిమాకు మంచిగా ఇచ్చినాం. నీకేమైనా ఎక్కువైందా అన్న? పైసలు ఏమైనా
మాకే ఇచ్చారా మా మ్యాడోలు మరి అక్కడ ఇచ్చిన మా మ్యాడ్ చిన్న సినిమాలను చూడనా వెంకటేష్ అన్నకే మంచి కొట్టినావు బలగం సినిమా చిన్నగానే ఎంత ఎమోషనల్ ఎంత మంచి కొట్టినాను దయచేసి ఇట్లాంటి సినిమాలు కూడా నేనైతే అనాని స్టూడియోకి వస్తాను బరాబర్ ఆడొచ్చి ధర్నా చేస్తా మీరంటే అభిమానం మీ మ్యూజిక్ అంటే కింద పైన కొట్టుకొని వస్తాను నేను కానీ అమ్మ తోడు చెప్తున్నా మ్యాడ్ సినిమా కొద్ది మ్యూజిక్ కొద్ది మంచిగా ఇస్తే ఏమవుతుందన్నా నేను భీమ్స్ అన్నా నీకు 100% నీకు వార్నింగ్ ఇస్తున్నా ఇంకోసారి మళ్ళీ మ్యాడ్ 3లో ఏమైనా మీకు ఛాన్స్ మీకు అవకాశం వస్తే మరి మ్యూజిక్ విషయంలో ఏమైనా కాంప్రమైజ్ అనేది ఈసారి వచ్చి స్టూడియోకి వచ్చి కొడతా నేను బరాబర్ వార్నింగ్ ఇస్తున్నా ఇది వార్నింగే మ్యాడ్ 3లో చూస్తా. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.